మీరు ఆ ఈశ్వరుణ్ణి దర్శించాలనుకుంటున్నారా? లేదా మీకు ఆత్మ సాక్షాత్కారం కలగాలనుకుంటున్నారా? లేదా ఆధ్యాత్మికతలో ఉన్నతిని పొందాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ 3 సత్యాలను తెలుసుకోవాలి. ఈ 3 సత్యాలను ఎవరైతే తెలుసుకుంటారో వారు ఇక ఏమీ తెలుసుకోనవసరం లేదు. ఈ సత్యాలను తెలుసుకుంటే మీకు దివ్య దృష్టి ప్రాప్తించి దానితో మీరు ఆ పరమాత్ముని యొక్క విరాట స్వరూపాన్ని చూడగలరు. ఆ భగవంతునికి చాలా దగ్గరవుతారు. ఈ 3 సత్యాలను తెలుసుకొని అర్థం చేసుకోవాలంటే ఈ చిన్న కథను తప్పకుండా మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. పూర్వం మిథిలా నగరంలో విక్రముడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను ఒకరోజు మంచి నిద్రలో ఉన్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఆ మహారాజు అన్నింటినీ పోగొట్టుకున్న ఒక బిచ్చగాడిగా మారిపోయాడు. అతను 7 రోజుల నుండి ఏమీ తినలేదు. అతని వద్ద ఏమాత్రం ధనం లేదు. కానీ విపరీతమైన ఆకలి వేస్తుంది. వెంటనే ఆ మహారాజు కొంతమంది వద్దకు వెళ్ళి తినడానికి ఏమైనా ఆహారం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తులు, చూడు, నీకు భిక్షమెత్తుకోవడానికి సిగ్గుగా లేదా? ఈ రాజ్యంలోని మహారాజు చాలా గొప్పవాడు. ఈ రాజ్యంలో ఎవరు భిక్షమెత్తుకోరు. కానీ నువ్వు ఈ రాజ్యంలో భిక్షమెత్తి ఈ రాజ్యం పరువు తీస్తున్నావు. ఎవరైనా భటులు నువ్వు భిక్షం అడుగుతున్నప్పుడు నిన్ను చూస్తే నిన్ను వాళ్ళు కారాగారంలో పడవేస్తారు. ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటారు. ఆ తరువాత ఆ మహారాజు ఒక నది ఒడ్డుకు వెళ్తాడు. అక్కడ అతనికి ఒక రాజకుమారి కనిపిస్తుంది. వెంటనే అతను రాజకుమారి వద్దకు వెళ్ళి, మహారాణి, నేను 7 రోజుల నుండి ఏమీ తినలేదు. బాగా ఆకలిగా ఉంది. ఏమైనా తినడానికి ఇప్పించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజకుమారి, నువ్వు 7 రోజుల నుండి ఆహారం తినకుండా భిక్ష కోసం మా రాజ్యంలో తిరుగుతున్నావా? ఎందుకు మా రాజ్య ప్రతిష్టను దిగజారుస్తున్నావు అని అంటుంది. అప్పుడు ఆ రాజు, మహారాణి, నీకు రాజ్య ప్రతిష్టపై అంత గౌరవముంటే ఏదైనా తినడానికి ఇచ్చి నా ఆకలి తీర్చవచ్చు కదా. భిక్షమడిగితే ఎవ్వరూ ఇవ్వడం లేదు. అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ ఎవ్వరూ కూడా నా ఆకలి మాత్రం తీర్చడం లేదు అని అంటాడు. అప్పుడు ఆ రాజకుమారి, నీకు భిక్ష కావాలంటే మహారాజు ఏర్పాటు చేసిన భిక్షాగృహంలోనే స్వీకరించాలి. అక్కడ అందరికీ భిక్ష లభిస్తుంది. భిక్షమివ్వడానికే దానిని ఏర్పాటు చేశారు. నువ్వు వెళ్ళి అక్కడ భిక్షను స్వీకరించు. ఇక ఎక్కడా కూడా బయట భిక్షను అడగకూడదు అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు భిక్ష కోసం ఏర్పాటు చేసిన గృహం వద్దకు చేరుకొని చేతులు చాపి భిక్షను అడుగుతాడు. అప్పుడు ఆ భిక్ష వేసే అధికారి, నాయనా, నీ భిక్ష పాత్ర ఏది? పాత్ర లేకుండా భిక్షను వేయడం కుదరదు. చేతులల్లో నేను భిక్షను ఇవ్వను. నువ్వు వెళ్ళి నీ భిక్ష పాత్రను తీసుకురా అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు పరుగు పరుగున కుండలు చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి ఒక పాత్రను ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ కుండలు చేసే వ్యక్తి, నాయనా, ఎలాంటి పాత్ర కావాలి? చిన్నదా పెద్దదా? అప్పుడు మహారాజు, నాకు ఒక పూటకు భోజనం పట్టేంత పాత్ర ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి మహారాజుకు ఒక పాత్రను ఇచ్చి దాని ఖరీదుకు ఒక నాణ్యం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు మహారాజు, నా వద్ద ఎటువంటి ధనం లేదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, ధనం లేకుండా ఈ పాత్రను ఇవ్వడం జరగదు. వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. అలా ఆ మహారాజు బాధతో నడుస్తూ వెళ్తున్నప్పుడు అతనికి దారిలో చెత్త కుప్పలో పగిలిన ఒక కుండ కనిపిస్తుంది. వెంటనే దానిని తీసుకొని ఒక చిన్న పాత్రలాగా మార్చి అందులోనే భిక్షను స్వీకరించి ఏదైనా చెట్టు క్రింద కూర్చొని హాయిగా తిందామని అక్కడ నుండి ముందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో ఆ దారిలో ఏదో జనం కోలాహలం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే 2 ఆవులు వేగంగా పరిగెడుతూ వస్తున్నాయి. వాటి వెనక నుండి జనం వెంబడిస్తున్నారు. చూస్తూ ఉండగానే ఆ ఆవులు వచ్చి ఆ మహారాజును క్రింద పడేస్తాయి. మహారాజుతో పాటు భిక్షపాత్ర కూడా కింద పడి పగిలిపోయింది. ఆహారమంతా నేలపాలయ్యింది. అదే సమయంలో మహారాజుకు మెలకువ వస్తుంది. ఇంత ఘోరమైన కల వచ్చినందుకు మహారాజుకు చాలా భయం కలిగింది. ఆ కల మహారాజుపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అతనికి ఏది నమ్మాలో అర్థం కావడం లేదు. నేను కలగన్నది సత్యమా లేక ప్రస్తుతం నేను చూస్తున్నది సత్యమా?
మహారాజు ఒక భటుణ్ణి పిలిచి నన్ను ఒక్కసారి తాకి చూడు అని అంటాడు. అప్పుడు ఆ భటుడు భయపడుతూనే రాజును ముట్టుకుంటాడు. అప్పుడు మహారాజుకు స్పర్శ తెలుస్తుంది. కానీ మహారాజు మనస్సు మాత్రం వచ్చిన ఆ భయంకరమైన కల గురించే ఆలోచిస్తుంది. అప్పుడు ఆ మహారాజు నాకు వచ్చిన కల మామూలు కల కాదు, ఇది దేనికి సంకేతమో దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎవరైనా మునులను ఋషులను కలిసి అడగాలి అని ఆలోచించి ఒక గొప్ప ముని వద్దకు చేరుకొని, మహాత్మా, రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో నేను అన్నింటినీ కోల్పోయి ఒక భిక్షగాడిగా మారాను. మహాత్మా, ఇప్పుడు మీరే చెప్పండి, నాకు కలలో జరిగింది సత్యమా లేక నేను ఇప్పుడు చూస్తున్న ఈ జగత్తు సత్యమా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముని, మహారాజా, నువ్వు చూసిన రెండూ కూడా సత్యం కాదు అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, మీరు ఏం చెబుతున్నారు? నేను కలలో ఒకటి చూశాను, అలాగే నాకు మెలకువ వచ్చిన తరువాత ఒకటి చూశాను. నాకు కలలో కనిపించింది సత్యం కాకపోయినా నేను ఇప్పుడు చూస్తున్నా అనుభవిస్తున్న ఈ జగత్తు మాత్రం సత్యమే కదా అని అంటాడు. అప్పుడు ఆ ముని, మహారాజా, నీకు ఇంకా మెలకువ ఎక్కడ వచ్చింది? నువ్వు మూడవ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీకు పూర్తి జ్ఞానం కలుగుతుంది. మహారాజా, నువ్వు కలలో ఏదైతే చూసి దానిని అనుభూతి చెందావో అది ప్రాతిభాసిక సత్యం. ఎందుకంటే అది నీకు కలిగిన ఒక అవగాహన, నీ మనస్సు యొక్క స్థితి. ఇది భ్రమ లేదా భ్రాంతిని కలిగిస్తుంది. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీకు కలలో కనిపించిందే సత్యం అని అనుకున్నావు. నువ్వు నిద్రలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చావో అప్పుడు నాకు వచ్చింది కల మాత్రమే అనే జ్ఞానం నీకు కలిగింది. నీకు మెలకువ వచ్చిన తరువాత ఆ వచ్చిన కల సత్యం కాదు, అది ఒక కల మాత్రమే. నేనిప్పుడు చూస్తున్నా, బ్రతుకుతున్నా, అనుభవిస్తున్నా, ఆనందిస్తున్న ఈ జగత్తు మాత్రమే సత్యం అని అనుకున్నావు. కానీ మహారాజా, ఇప్పుడు నువ్వు చూస్తున్నా, అనుభవిస్తున్న ఈ భౌతిక వస్తువులు, బంధాలు, సుఖాలు, చివరికి నువ్వు ప్రస్తుతం చూస్తున్న ఈ జగత్తు కూడా సత్యం కాదు. ఇదంతా వ్యావహారిక సత్యం. ఇది సత్యం కాదు. దీనిని అందరూ అనుభవించగలుగుతారు. ఈ భౌతిక ప్రపంచంలో కనిపించేదంతా వ్యావహారిక సత్యం మాత్రమే. మహారాజా, నీకు మూడవ సత్యం గురించిన జ్ఞానం కలిగితే ఈ సంసారం, ఈ జగత్తు, భౌతిక వస్తువులు, బంధాలు అన్నీ కూడా మిథ్యా అని అర్థమైపోతుంది అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, అసలు ఆ మూడవ సత్యం ఏమిటి? దానిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దాన్ని నాకు పూర్తిగా వివరించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ ముని, నాయనా, ఆ మూడవ సత్యం ఏమిటంటే అదే మన సనాతన సత్యం బ్రహ్మం. బ్రహ్మమే చివరి సత్యం. ఇదే శాశ్వతం. బ్రహ్మమే సత్యం. ఈ జగత్తు ఒక మిథ్య అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, ఈ జగత్తు వాస్తవం కాదా? మనం చూస్తున్నదంతా మిథ్యనేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముని, మహారాజా, ఈ భౌతిక జగత్తు వాస్తవమే, కానీ శాశ్వతం కాదు. ఈ జగత్తు అంతా ఏదో ఒక రోజున నాశనమవుతుంది. ఎలాగంటే మనం నిద్రలోంచి లేవగానే అప్పటి వరకు మనం కంటున్న కల నాశనమైనట్టుగా, అదేవిధంగా ఈ జగత్తు కూడా కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత నాశనమైపోతుంది. అప్పుడు కేవలం బ్రహ్మం మాత్రమే మిగులుతుంది. అది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. అదే చివరి సత్యం. మనం ఇప్పుడు భౌతికంగా చూస్తున్న, అనుభవిస్తున్న వస్తువులన్నీ కూడా ఆ బ్రహ్మం నుండే సృష్టించబడినవి. కానీ పేర్లు మాత్రమే వేరు. ఎలాగంటే ఈశ్వరుడు, బ్రహ్మ, మహేశ్వరుడు, విశ్వం, భూమి, ఇలా అనేకం. పేర్లు మాత్రమే వేరు. చివరికి సత్యం మాత్రం ఒక్కటే. ఉదాహరణకు, ఒక బంగారం ముద్దతో రకరకాల ఆభరణాలు తయారు చేస్తారు. గొలుసులు, గాజులు, ఉంగరాలు, ముక్కుపుడక, వీటి పేర్లు, ఆకారాలు మాత్రమే వేరువేరుగా ఉంటాయి. కానీ ఈ ఆభరణాలన్నీ కూడా ఒకే బంగారపు ముద్ద నుండి ఏర్పడ్డాయి. బంగారపు ముద్ద నుండి బయటకు వచ్చిన తరువాత వీటి ఆకారం, పేర్లు మారిపోయాయి. అలాగే ఆ బ్రహ్మం నుండే బ్రహ్మ, దేవతలు, బ్రహ్మాండము, భూమి, జీవాత్మ
ఇలా అన్నీ ఉద్భవించాయి. వీరి పేర్లు, ఆకారం, గుణాలు మాత్రమే వేరుగా ఉంటాయి. బంగారు ఆభరణాలన్నింటినీ మళ్ళీ మంటలో వేసి కరిగిస్తే మళ్ళీ బంగారు ముద్దగా పూర్వపు స్థితినే పొందుతాయి. ఇక్కడ బంగారు ముద్ద మాత్రమే శాశ్వతం. అలాగే భౌతిక, అలౌకిక వస్తువులు, ఈ జగత్తు ఎప్పుడైతే నష్టమవుతుందో అప్పుడు కేవలం బ్రహ్మం మాత్రమే మిగులుతుంది. అదే శాశ్వతం. మనం ఈ బ్రహ్మాండంలోని ప్రతి కణంలో, ప్రతి వస్తువులో కేవలం ఆ భగవంతుణ్ణి, ఆ బ్రహ్మంని మాత్రమే చూడగలిగితే ఆ భగవంతుని యొక్క విరాట స్వరూపం మనకు కనిపిస్తుంది. ఆ భగవంతుని విరాట స్వరూపం అనంతం. ఈ బ్రహ్మ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ప్రతి అణువులో ఆ భగవంతుడు తప్పకుండా దర్శనమిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ 3 సత్యాలను తప్పకుండా తెలుసుకోవాలి. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్